హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియో చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే యూట్యూబ్ మానిటైజేషన్కి కొన్ని రూల్స్ మార్చిందనమాట. దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. అదేంటి అనేది లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే డే ఇన్ మై లైఫ్ అనమాట. నాకు తెలుసు ఇది పాత కాన్సెప్టే అని చెప్పేసి, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను చేద్దామని చెప్పేసి. కానీ మన లైఫ్లో ఏముంటుంది, మనం ఏమైనా సెలబ్రిటీసా, మనం ఏం చేస్తాం, లెగుస్తాం, తింటాం, పడుకుంటాం, అంతే కదా. మన లైఫ్లో ఏముంటుందో చూపించడానికి అని చెప్పేసి ఇంతవరకు ఇప్పుడు చేయలేదు. ఇప్పుడైతే నవరాత్రి టైం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. డేలో మనం చేసే పనులు కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, అన్ని కవర్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఈ వీడియో చేశాను అనమాట. నాకు ఫోన్లో మార్నింగ్ 3 అలారమ్స్ ఉంటాయి. 5:30కి, 5:45కి, 6కి 3 అలారమ్స్ ఉంటాయి. 5:30 అలారం ఆఫ్ చేసి 5:45కి లెగిస్తాను, లేదంటే 5:40కి లెగలేను. 5:45కి లెగిసి బ్రష్ చేసేసి 6 o'clock ట్యాబ్లెట్ ఉంటుంది, ఇమ్యూనో సప్రెసెంట్. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తా అన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు నుంచి చేస్తాను అనుకోవద్దు. ఈరోజు 3వ రోజు అనమాట, మొన్నే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మా డాబా పైకి ఎక్కితే సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది, కానీ ఈరోజు మేఘాలు ఉండడం వల్ల సన్ రైజ్ వీడియో చేయడం కావలేదన్నమాట. అలా కాసేపు వాకింగ్ చేసుకొని కిందకి వచ్చాను. కిందకి వచ్చేసి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈరోజు పూజ చేద్దాం అనుకున్నాము, నవరాత్రి కదా. అమ్మేమో ఈరోజు పులిహోర ప్రసాదం చేశారు. పులిహోర ప్రసాదం వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేశారు అనమాట. ఈరోజు గాయత్రీదేవి అంట అష్టోత్తరం చదువుకున్నాము. ఆ తర్వాత లలితాదేవి సహస్రనామం చదువుకున్నాము. తర్వాత నాకు మార్నింగ్ 8 o'clockకి ట్యాబ్లెట్ ఉంటుంది, ఖచ్చితంగా టిఫిన్ చేసి వేయాలి ట్యాబ్లెట్. ఈరోజు మా ఇంట్లో మా అమ్మ మార్నింగ్ పూరి చేశారు టిఫిన్. ఒకప్పుడైతే మా ఇంట్లో పూరి చేస్తే పక్కకు చికెన్ ఉండాలి. ఇప్పుడైతే నేను చికెన్ తినకూడదు కాబట్టి తేవడం లేదు. కానీ మా ఈరోజు గెస్ట్ వచ్చారు, అందుకే తెచ్చామన్నమాట. నా కోసమేమో ఆల్రెడీ మష్రూమ్ ఉంది ఇంట్లో, అది నేను తినేసాను అనమాట. అక్కడ నుంచి మేము మా ఇంటి పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మా అమ్మ ఏమో ఈరోజు కోటబొమ్మల్లో ఈరోజు రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారి ఉత్సవాలు. మా అమ్మ ఏమో ఈరోజు వెళ్దామని అన్నది. సో మా అమ్మ, మా పిన్ని, మా చెల్లి వెళ్ళారనమాట. వాళ్ళకి నేను కాంప్లెక్స్కి వెళ్ళి బస్సు ఎక్కించేశాను. మా అమ్మ ఆల్రెడీ కర్రీ చేసి వెళ్ళిపోయింది, నాకు రైస్ పెట్టుకోమని చెప్పింది అనమాట. నేను రైస్ పెట్టుకున్నాను. యాక్చువల్గా మన ఛానల్ 2018లో స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని వీడియోస్ పెట్టాము, మా చెల్లి నేను కలిపి స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ చేసుకొని చేశాము. తర్వాత మళ్ళీ కాలేజ్ అని చెప్పి అలాగా ఆపేసామన్నమాట. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను మీమ్స్ ఛానల్, అది ఇన్స్టాగ్రామ్లో. అందులో కొన్ని యూట్యూబ్లో కొన్ని కూడా షేర్ చేసేవాడిని, అవి కూడా బాగా క్లిక్ అయ్యింది. తర్వాత మళ్ళీ హెల్త్ అప్సెట్ వల్ల మళ్ళీ ఆపేశాను. మళ్ళీ ఈ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. ఒక కొత్త కాన్సెప్ట్ ఆలోచించుకున్నాను అనమాట. లైక్ ఒక సిరీస్ చేయడం కానీ, లేదంటే కుకింగ్ వీడియోస్ చేయడం కానీ, అలాంటివన్నీ ప్లాన్ చేశాను ఈసారి. ముందుసారిలా కాకుండా ఈసారి మాత్రం ఖచ్చితంగా కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాలని మాత్రం డిసైడ్ అయ్యాను. చిన్నదో పెద్ద ఈరోజు పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యాను. మనకు ఒక్కరు వెదలు వచ్చేసింది. భోజనం చేసేసి నేను షాప్కి వెళ్ళిపోతాను అనమాట. రోజే వెళ్తాను, మా నాన్నకు భోజనం పంపించడానికి వెళ్తాను అనమాట. ఒక 2-3 hours ఉంటాను, మళ్ళీ నాన్న వచ్చాక నేను వెళ్ళిపోతాను ఇంటికి. షాప్కి వచ్చేటప్పటికి ఫుల్ ఎండ ఉంది, కాసేపులోనే మేఘం ఫుల్గా వేసింది. ఆ తర్వాత వర్షం కూడా పడిపోయింది అనమాట, చాలా గట్టిగా పడింది వర్షము. ఆ తర్వాత అక్కడ నుంచి మా నాన్నగారు వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళి కొంచెం మొహం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత ఊర్లో దుర్గాభవాని ట్యాక్సీ యూనియన్ వాళ్ళు అమ్మవారి విగ్రహం పెడతారనమాట, అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ కోడబొమ్మలాగే లైట్ సెట్టింగ్స్ కూడా బాగా పెడతారు, కానీ నాకు వీడియో చేయడానికి అవ్వలేదు. నేను బైక్ మీద వచ్చాను, ఒక సింగిల్ డ్రైవింగ్ చేసుకుని వచ్చాను అనమాట. ఎవరికి వీడియో చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల వీడియో చేయడానికి అవ్వలేదు, కానీ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చాలా ఎత్తుది పొడవుగున్న విగ్రహం పెడతారనమాట. అమ్మవారి మొహం కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కళగా ఉన్నట్టు ఉంటుంది మొహము. అంటే ఇక్కడ ప్రసాదం ఏమో ఈరోజు పులిహోర పెట్టారు. ప్రసాదం తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాను. యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త మానిటైజేషన్ రూల్స్ ఏంటి అని అంటే, మనము రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది కదా, అంటే లైక్ మీమ్స్ కంటెంట్ కానీ, లేదంటే మనము మీమ్స్ రియాక్షన్ కంటెంట్ కానీ, అట్లాంటివి కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు మానిటైజేషన్కి. ఓన్ కంటెంట్ పక్కా ఉండాలి, అందుకే ఇలాంటి లాంగ్ వీడియోస్, వ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట.